క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కరాచీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ను ఆడనుంది. వన్డేలలో ర్యాంకుల ఆధారంగా మొదటి 8 ర్యాంకులు కలిగిన దేశాలు ఆడనున్న ఈ టోర్నీలో జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగబోయే ఈ టోర్నీలో భాగంగా గ్రూప్ దశలో మొత్తం 12 మ్యాచ్ల్లో ప్రతి జట్టు తమ గ్రూప్లోని ఇతర జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది. 19 నుంచి వచ్చే నెల 2 దాకా గ్రూప్ దశ మ్యాచ్లు జరగనుండగా ఈ దశలో టాప్ 2లో నిలిచిన 2 జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. దుబాయ్లో తొలి, లాహోర్లో రెండో సెమీస్ జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరితే టైటిల్ పోరు దుబాయ్లోనే జరుగుతుంది. ఎప్పుడో 1996లో వన్డే ప్రపంచ కప్కు భారత్, శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్. ఆ తర్వాత ఏ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్ ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటోంది. సొంత గడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. అయితే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు గట్టి సవాలు ఎదురవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్లో కివీస్ పాక్ను లీగ్ దశలోనే కాక ఫైనల్లోనూ ఓడించింది. కివీస్ ఇటీవల నిలకడగా రాణిస్తోంది. బ్యాటింగ్లో విలియమ్సన్, క్యాన్వే, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బౌలింగ్లో హెన్రీ, డఫీ, శాంట్నర్, బరూర్క్, బ్రాస్వెల్లతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్ కూడా ఇటీవల బాగానే ఆడుతోంది. బాబర్ అజాం, ఫకర్ జమాన్, రిజ్వాన్, సల్మాన్ అఘా బ్యాటింగ్లలో చక్కటి ఫామ్ ఉన్నారు. షాహీన్ అఫ్రీది, హారిస్ రవూఫ్, నసీం షా, అబ్రార్ అహ్మద్లతో పాక్ బౌలింగ్కు ఢోకా లేదు. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని అనిశ్చితే పాక్కు ఉన్న ప్రతికూలం. ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న కరాచీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు ప్రసిద్ధి. స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.